Hello students, I am Harita, your English teacher. Welcome to my YouTube channel. ఈరోజు మనం 7th క్లాస్లో 3rd యూనిట్ డ్రీమ్స్ అండ్ డిస్కవరీస్లో పేపర్ బోట్స్ అనే పోయం స్టార్ట్ చేద్దాము. అయితే ఇంతకుముందు మై బ్రదర్స్ గ్రేట్ ఇన్వెన్షన్ ఆ స్టోరీ నేను ఆల్రెడీ చెప్పేశాను. మీరు కనుక చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. సో ఈరోజు మనం పేపర్ బోట్స్ అనే ఇంట్రెస్టింగ్ పోయం డిస్కస్ చేద్దాం. సో పేపర్ బోట్స్ అంటే తెలుసు కదా, అంటే పేపర్లతో కాగితాలతో మీరు పడవలు చేస్తారు చూడండి. వర్షం పడినాక ఎప్పుడైతే నీళ్లు ఇంటి ముందు పారుతూ ఉంటాయో అప్పుడు మనం పడవలు చేసి వదులుతాం కదా. సో అదే అనమాట. లెటస్ డూ దీస్ యాక్టివిటీస్ బిఫోర్ వి రీడ్. అయితే పోయంలోకి వెళ్ళడానికంటే ముందు మనం ఈ యాక్టివిటీస్ని చేద్దాం. సో రీడ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో, షేర్ యువర్ ఆన్సర్స్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీ టీచర్తో తర్వాత మీ క్లాస్మేట్స్తో షేర్ చేయండి దీని ఆన్సర్స్. వాట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ థింక్ అబౌట్ పేపర్ బోట్స్. అయితే మీ మైండ్లోకి ఏమొస్తుంది పేపర్ బోట్స్ అనే పదం విన్నప్పుడు మీ మైండ్లోకి ఏమొస్తుంది అని అంటే, వెన్ ఐ థింక్ ఆఫ్ పేపర్ బోట్స్ ఐ రిమెంబర్ ఫోల్డింగ్ పేపర్ అండ్ మేకింగ్ స్మాల్ బోట్స్ అండ్ ఫ్లోటింగ్ దెమ్ ఆన్ వాటర్. అయితే నాకైతే ఏం గుర్తొస్తుంది అని అంటే, పేపర్ బోట్స్ని చిన్నగా ఉన్నప్పుడు పేపర్స్ని ఫోల్డ్ చేసి సో పేపర్ బోట్స్గా తయారు చేసి దానిలోని వాటర్లోకి వదిలేవాళ్ళం అనమాట. వెన్ రెయిన్ స్టాప్స్, అయితే ఎప్పుడైతే వర్షం ఆగిపోతుందో తర్వాత ఇంటి ముందంతా వాటర్ ఉంటుంది, సో దానిలో మేము వదిలేవాళ్ళము. సో ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ చైల్డ్హుడ్ గేమ్స్ అండ్ ఎంజాయ్మెంట్. అయితే చైల్డ్హుడ్ గేమ్స్ ఇవన్నీ అసలు అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా బోట్స్ తయారు చేసి చిన్న పిల్ల కాలువలో లేదంటే చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్ వెళ్తూ ఉండేటివి, అక్కడ మేము వదిలేవాళ్ళం. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. మీరేం చేస్తారు ఈ పేపర్ బోట్స్తో అనేసి మీరు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ థింక్ సమ్ వన్ మైట్ హోప్ ఫర్ వెన్ దే సెండ్ అ పేపర్ బోట్ డౌన్ ద స్ట్రీమ్. అయితే ఎప్పుడైతే నీళ్ళలోకి పేపర్ బోట్ని వదులుతారో అప్పుడు వాళ్ళ ఆలోచన ఏముంటుంది అంటే, వాట్ డూ దే థింక్, ఏమని ఆలోచన చేస్తారు అంటే, దే మైట్ హోప్ ద బోట్ ట్రావెల్స్ ఫార్, రీచెస్ సమ్ వన్ అన్నోన్ అండ్ దేర్ మెసేజ్ టు అ డిస్టెంట్ ప్లేస్. అయితే ఏమని అనిపిస్తుంది అని అంటే, వాళ్ళు వదిలే వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, దూరంగా వెళ్ళిపోతుంది పేపర్ బోట్, సో ఎవరికో ఒకరికి దొరుకుతుంది, సో దాని మీద సమ్వన్ అన్నోన్ ఎవరైతే తెలియని వాళ్లకు అందుతుంది, తర్వాత వాళ్లకు ఏదైతే మనం ఏదన్నా దాని మీద మెసేజ్ కనుక రాస్తే ఆ మెసేజ్ వాళ్ళ వరకు రీచ్ అవుతుంది అనేసి. సో నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద టైటిల్ ఆఫ్ ద పోయం పేపర్ బోట్స్ అండ్ ప్రిడిక్ట్ వాట్ ద పోయం మైట్ బి అబౌట్. అయితే మీరు పోయం టైటిల్ చూసారు కదా పేపర్ బోట్స్, సో ఈ పోయం దేని గురించి అయి ఉంటుంది అనేసి మీరు అనుకుంటున్నారు అని. సో అది ఏమనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. అయితే ఫస్ట్ మనం దీని ఆన్సర్ చూద్దాం. ద పోయం మైట్ బి అబౌట్ ఎ చైల్డ్ హూ మేక్స్ పేపర్ బోట్స్ ఫ్లోటింగ్ దెమ్ ఆన్ ఎ స్ట్రీమ్ అండ్ ఇమాజినింగ్ వేర్ దే మైట్ గో. అయితే నేనైతే ఏమనుకుంటున్నానంటే, ఒక చిన్న పిల్లవాడు పేపర్ బోట్స్ తయారు చేసి దానిని వాటర్లో వదిలి అవి ఎక్కడికి వెళ్తాయి అనేసి ఊహిస్తూ ఉంటాడు అనమాట. సో ఇమాజిన్ చేస్తూ ఉంటాడు ఈ బోట్స్ ఎక్కడికి వెళ్తాయి అనేసి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ది given paragraph and match the highlighted words with their meanings given in the box. అయితే ఈ పారాగ్రాఫ్ని ఫస్ట్ చదివి తర్వాత మ్యాచ్ చేయాలన్నమాట. ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి, సో హైలైటెడ్ ఇక్కడ వర్డ్స్ ఉన్నాయన్నమాట ఈ పారాగ్రాఫ్లో. దాంతో ఇక్కడ పైన ఇచ్చిన వర్డ్స్తో మనం మీనింగ్స్ని మ్యాచ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ వర్డ్స్ చూద్దాం. సో ఫస్ట్ వర్డ్ ఈజ్ లోడింగ్, తర్వాత స్పీడ్లీ ఫ్లోయింగ్, సెకండ్ వర్డ్ ఈజ్ స్పీడ్లీ ఫ్లోయింగ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వర్డ్ ఈజ్ స్వెల్లింగ్, ఫోర్త్ వర్డ్ ఈజ్ పుట్టింగ్ అండ్ లాస్ట్ వర్డ్ ఈజ్ బౌన్సింగ్. సో ఈ వర్డ్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. మనం ఫస్ట్ పారాగ్రాఫ్ని చదువుదాం. ఐ లవ్ టు ప్లే బిసైడ్ అ రన్నింగ్ స్ట్రీమ్ అట్ ఎ షార్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ మై గ్రాండ్ పేరెంట్స్ హౌస్. ఐ లవ్ టు సీ ఇట్ స్కిప్పింగ్ అలాంగ్ టు జాయిన్ అ రివర్. ఆన్ ద రివర్ I can see boats with bulging sails moving swiftly. Some of them take the people from one shore to the other, while in some of them people can be seen lading things too. I can spend hours watching the busy river and dreaming about them, burying my head in my pillow at night. సో ఇది మన పారాగ్రాఫ్ అనమాట. ఇక్కడ హైలైటెడ్ వర్డ్స్ ఉన్నాయి కదా,
సో రన్నింగ్ అని, స్కిప్పింగ్ అని, బల్జింగ్ అని, ల్యాడింగ్ అని, బరీయింగ్ అని. సో దీస్ ఆర్ ది హైలైటెడ్ వర్డ్స్. సో దీనిలతో మనం పైన ఉన్న వర్డ్స్కి మీనింగ్స్ మ్యాచ్ చేయాలన్నమాట. సో ఐ లవ్ టు ప్లే beside a running stream at a short distance from my grandparents' house. సో రన్నింగ్ స్ట్రీమ్ అని అంటున్నాడు అంటే స్ట్రీమ్లో వాటర్ ఫ్లో అవుతున్నాయి. సో మన ఫస్ట్ ఆన్సర్ ఏమి అని అంటే స్పీడ్లీ ఫ్లోయింగ్. సో స్పీడ్గా ఫ్లో అవుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఐ లవ్ టు సీ ఇట్ అండ్ సీ ఇట్ స్కిప్పింగ్ అలాంగ్ టు జాయిన్ అ రివర్. అయితే ఆ స్ట్రీమ్ ఎలా అంటే అది ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. స్కిప్పింగ్ అని అంటే బౌన్సింగ్ అనమాట, పరిగెడతా ఉంటుంది అనమాట, బౌన్స్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే రివర్లోకి వెళ్ళడానికి. సో స్ట్రీమ్ అంటే ప్రవాహం లేదంటే కెనాల్ అని కూడా మనం అనొచ్చు అనమాట. సో అవన్నీ ఏమి అని అంటే రివర్లో కలవాలి అని అనుకుంటుంటాయి. సో నెక్స్ట్ చూద్దాం థర్డ్ది. ఆన్ ద రివర్ ఐ సీ బోట్స్ విత్ బల్జింగ్ సేల్స్ మూవింగ్ స్విఫ్ట్లీ. సో బల్జింగ్ సేల్స్ అని అంటే బల్జింగ్ అని అంటే ఏమి ఉబ్బెత్తున ఉండడం అనమాట. సో ఇక్కడ ఉబ్బెత్తున ఉన్నాయి అని అంటే స్వెల్లింగ్, సో ఉబ్బుకొని ఉండడం. సో స్వెల్లింగ్ అని ఇక్కడ మనం మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ దెమ్ టేక్ ద పీపుల్ ఫ్రమ్ వన్ షోర్ టు ది అదర్ వైల్ ఇన్ సమ్ ఆఫ్ దెమ్ పీపుల్ కెన్ బి సీన్ ల్యాడింగ్ థింగ్స్ టు. సో ఇక్కడ బోట్స్లో మనం మామూలుగా చూస్తుంటాం కదా, మనుషులు వెళ్తూ ఉంటారు. లేదు అని అంటే వస్తువులను కూడా తీసుకొని వెళ్తుంటారు. అయితే ల్యాడింగ్ థింగ్స్ టు మనుషులనే కాకుండా ల్యాడింగ్ థింగ్స్ టు అని అంటే ల్యాడింగ్ అని అంటే లోడింగ్ అంటే లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. వస్తువులను కూడా బోట్స్లో లోడ్ చేస్తూ ఉంటారు. అంటే మనం ట్రక్లో లోడ్ చేస్తామని అంటాం కదా, సో దాని మీనింగ్ ల్యాడింగ్ అనేసి. ఐ కెన్ స్పెండ్ అవర్స్ వాచింగ్ ద బిజీ రివర్ అండ్ డ్రీమింగ్ అబౌట్ దెమ్ బరీయింగ్ మై హెడ్ ఇన్ మై పిలో అట్ నైట్. అయితే నేను గంటల తరబడి ఈ బిజీ రివర్ గురించి నేను డ్రీమ్ చేయగలను అని అంటున్నాడు, అంటే కలలు కనగలను. బరీయింగ్ మై హెడ్ అంటే తల దాచుకోవడం అనమాట. ఇందులో అంటే ఇన్ మై పిల్లో అంటే పిల్లో అంటే దిండులో తల దాచుకొని రాత్రి అంతా. సో ఫిఫ్త్ ఆన్సర్ పుట్టింగ్ అంటే తల పెట్టుకోవడం అనమాట. దాంట్లో పిల్లోలో తల పెట్టుకొని రాత్రంతా కూడా ఈ బిజీ రివర్ గురించి ఆలోచన చేయగలను అని అంటాడు. సో ఇక్కడ మీరు ఆన్సర్స్ నేను ఆల్రెడీ 4, 1, 3, 5, 2 అని ఇచ్చేసాను. మీరు దానిలో నోట్ చేసుకోండి. సో లెట్ us read the poem. Day by day I float my paper boats one by one down the running stream. అయితే డే బై డే అంటే ప్రతిరోజు రోజుల తరబడి అనమాట. ఐ ఫ్లోట్ మై పేపర్ బోట్స్ అయితే నేను పేపర్ బోట్స్ తయారు చేస్తాను. తర్వాత 1 by 1 డౌన్ ద రన్నింగ్ స్ట్రీమ్ ఏం చేస్తాను అని అంటే ఆ రన్నింగ్ స్ట్రీమ్ అయితే ఏదైతే కెనాల్ కానివ్వండి లేదంటే స్మాల్ ఫ్లో ఆఫ్ రివర్ ఉంది కదా, స్ట్రీమ్ అని అంటాం దాన్ని. సో దాంట్లోకి నేను వదులుతూ ఉంటాను అనమాట. సో పేపర్ బోట్స్ పేపర్తో తయారు చేసి దాంట్లోకి నేను ఆ స్ట్రీమ్లోకి, రన్నింగ్ స్ట్రీమ్ అంటే ప్రవాహం ఉంది, సో దాంట్లోకి నేను వదులుతూ ఉంటాను. సో అవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి అంటే వెళ్తూ ఉంటాయి అన్నమాట, తేలుతూ ఉంటాయి అన్నమాట. దాని మీద ఆ వాటర్ మీద తేలుకుంటూ పేపర్ బోట్స్ వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం పోయం కనుక చూస్తే ఇక్కడ ఒక చిన్న అబ్బాయి అనమాట. సో ఆ పిల్లోడు పేపర్ బోట్స్ తయారు చేసి ఆ స్ట్రీమ్లోకి వదులుతూ చాలా ఇమాజిన్ చేస్తూ ఉంటాడు. సో ఆ ఏమేమి ఇమాజినేషన్ చేస్తాడు అనేది మన పోయం అనమాట. సో నెక్స్ట్ in big black letters I write my name on them and ద నేమ్ ఆఫ్ ద విలేజ్ వేర్ ఐ లివ్. అయితే ఈ అబ్బాయి ఏమంటున్నాడు, ఇన్ బిగ్ బ్లాక్ లెటర్స్. సో పెద్ద పెద్ద బ్లాక్ లెటర్స్లో పెద్ద పెద్ద అక్షరాలలో ఐ రైట్ మై నేమ్, నేను నా పేరు రాస్తాను. తర్వాత ఐ రైట్ మై విలేజ్ నేమ్ కూడా అంటున్నాడు, అంటే తను ఎక్కడైతే ఉంటాడో ఆ విలేజ్ నేమ్ కూడా రాస్తాడు ఆ పేపర్ బోట్ మీద. అయితే తను పేపర్ బోట్ తయారు చేస్తాడు కదా, దాని మీద బిగ్ బ్లాక్ లెటర్స్లో తన పేరు రాస్తాడు. తర్వాత తన విలేజ్ నేమ్ కూడా రాస్తాడనమాట. సో ఈ పోయం రాసింది మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. అయితే ఆయన ఒక చిన్న పిల్లోడి మనస్తత్వంతో, అంటే చిన్న పిల్లోడు ఎలా అయితే ఊహించుకుంటాడు, సో ఇమాజినేషన్ ఎలా చేస్తాడు, సో తను ఎలా చిన్న చిన్న బోర్డులు తయారు చేసి ఎలా ఆడుకుంటున్నాడు, సో తన ఇమాజినేషన్ పవర్ ఎలా ఉంది అనేది మనకు ఆ విధంగా మనకు ఇక్కడ పోయంలో చెప్పడం జరిగిందనమాట.
I hope that someone in some strange land will find them and know who I am. అయితే ఈ పేపర్ బోట్స్ ఏమవుతాయి, అవి ఫ్లో అవుతూ వెళ్తుంటాయి, అంటే డౌన్ ద స్ట్రీమ్ వెళ్తూ ఉంటాయి కదా. అయితే అవి ఎక్కడికి వెళ్తాయి అని అంటే స్ట్రేంజ్ ల్యాండ్కి వెళ్తాయి, అంటే ఒక వింత ప్రదేశము లేదంటే దూర ప్రాంతానికి అవి వెళ్తాయి అన్నమాట. అయితే విల్ ఫైండ్ దెమ్ అండ్ నో హూ ఐ యామ్. అయితే ఎవరైతే అక్కడ ఆ పేపర్ బోట్స్ని చూస్తారో వాళ్ళు నన్ను కనుక్కుంటారు అని అంటున్నాడు. సో చూడండి అబ్బాయి విష్ చూడండి ఎలా ఉందంటే, హూ ఐ యామ్ అంటే నేను ఎవరు అనేది వాళ్ళు కనుక్కుంటారు. ఎందుకు అని అంటే తను పేరు రాస్తున్నాడు కదా దాని మీద, అంటే ఏ విలేజ్ అని కూడా రాస్తున్నాడు, కాబట్టి వాళ్ళు నన్ను గుర్తిస్తారు అని అంటున్నాడు అనమాట. I load my paper boats with showy flowers from our garden and hope that these blooms of the dawn will be carried safely to land in the night. అయితే I load my little boats, అయితే నా చిన్న చిన్న బోట్స్ ఏవైతే నేను వాటర్లో వదులుతున్నానో దానిలని దేంతో ఫిల్ చేస్తాడు అని అంటే షూలీ ఫ్లవర్స్, అంటే ఇవి ఒక ఫ్లవర్స్ అనమాట. అయితే ఇవి పారిజాతం అనొచ్చు, లేదంటే నైట్ ఫ్లవరింగ్ జాస్మిన్ అని కూడా అనొచ్చు, పారిజాతం అని అంటారు. అయితే దీనిలోకి చాలా మంచి సెంటెడ్ ఫ్లవర్స్ అనమాట, మంచి సుగంధం వస్తుంది అనమాట దీనిలోంచి. సో అలాంటి ఫ్లవర్స్ని తను గార్డెన్లో నుంచి కోసి ఆ బోట్స్లో నింపుతాడనమాట, లోడ్ చేస్తాడు. అండ్ హోప్ దట్ దీస్ బ్లూమ్స్ ఆఫ్ ద డాన్, అయితే బ్లూమ్స్ ఆఫ్ ద డాన్ అంటే తెల్లవారుజామున వికసించేటం అనమాట. బ్లూమ్స్ అంటే వికసించడం, డాన్ అంటే తెల్లవారుజామున. సో ఈ ఫ్లవర్స్ ఎట్లా అంటే పొద్దున వికసిస్తాయి, అంటే తెల్లవారుజామున ఇవి వికసిస్తాయి అనమాట. విల్ బి క్యారీడ్ సేఫ్లీ టు ల్యాండ్ ఇన్ ద నైట్. అయితే ఆ బోట్స్ ఏవైతే ఈ ఫ్లవర్స్ని క్యారీ చేస్తున్నాయో సో అవి మార్నింగ్ వికసిస్తాయి, తర్వాత అవి నైట్ వరకు సేఫ్గా ఎక్కడికైతే అవి రీచ్ కావాలనో అక్కడికి రీచ్ అవుతాయి అని చెప్తున్నాడు అనమాట. సో పోయం మీకు అర్థమవుతుంది కదా. సో చిన్న పిల్లోడు బోట్ తయారు చేశాడు, ఆ బోట్స్ని వదులుతున్నాడు అనమాట, స్ట్రీమ్లో వదులుతూ ఉంటాడు. సో తన పేరు రాస్తాడు, తర్వాత తన విలేజ్ నేమ్ రాస్తాడు, ఇంకా దాంట్లో షూలీ ఫ్లవర్స్ కూడా నింపి దానిలని వదులుతా ఉన్నాడు అనమాట. అయితే అవి రాత్రంతా ప్రయాణం చేసి అంటే పగలంతా కూడా ప్రయాణం చేసి అర్లీ మార్నింగ్ ఆ ఫ్లవర్స్ వికసిస్తాయి, తర్వాత నైట్కి అంతా అవి ఎక్కడికైతే సేఫ్ ప్లేస్కి అవి రీచ్ అవుతాయి అనేసి ఇమాజిన్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక అబ్బాయి. I launch my paper boats and look up into the sky and see the little clouds setting the white bulging sails. సో ఐ లాంచ్ మై పేపర్ బోట్స్ అంటే నేను నా పేపర్ బోట్స్ని వాటర్లో వదిలేస్తాను అని అంటున్నాడు అనమాట. అయితే వదిలేసినాక ఏమవుతుంది, లుక్ అప్ ఇన్ టు ద స్కై, నేను ఆకాశంలోకి చూస్తాను. అండ్ సీ ద లిటిల్ క్లౌడ్స్ ఉంటాయి కదా, అంటే మేఘాలు కనపడతాయి కదా. సో మేఘాలు ఎలా సెట్ అయి ఉన్నాయి అని అంటే సెట్టింగ్ ద వైట్ బల్జింగ్ సెయిల్స్ అని అంటే ఉబ్బెత్తున ఉంటాయి అన్నమాట, ఉబ్బెత్తుకొని అవి కూడా బోట్స్ లాగా కనపడతాయి. సో అవి బల్జింగ్ సెయిల్స్ అంటే క్లౌడ్స్ ఎలా ఉన్నాయి అని అంటే ఉబ్బెత్తున పడవల్లాగా కనపడతాయి అబ్బాయికి. అంటే తన కింద వాటర్లో బోట్స్ వదిలాడు, సో వైట్ క్లౌడ్స్ కూడా పైన తనకు బోట్స్ లాగానే కనపడతా ఉన్నాయి అన్నమాట. చూడండి ఇమాజినేషన్, అంటే కింద బోట్స్ వెళ్తా ఉన్నాయి, సో క్లౌడ్స్ రూపంలో కూడా పైన బోట్స్ వెళ్తూ ఉన్నాయి. I know not what playmate of mine in the sky sends them down the air to race with my boats. అయితే నాకు తెలియదు ఎవరు ప్లేమేట్ అంటే ఎవరు అని అంటే మనతో పాటు ఆడుకుంటారు చూడండి, సో వాళ్ళని మనం ప్లేమేట్, ఫ్రెండ్స్ కానివ్వండి అట్లా మనతో ఆడుకునే వాళ్ళని ప్లేమేట్ అంటాం. అయితే నాకు ఆ ప్లేమేట్ ఎవరో తెలియదు, ఆకాశంలో ఉంటాడంట ఆ ప్లేమేట్. అయితే ఏం సెండ్ చేస్తాడంటే గాలిని పంపిస్తాడు, సో దట్ నా బోట్స్ రేస్ అంటే ఆ పైన ఉన్న ఆకాశంలో ఉండే బోట్స్, తర్వాత తను ఏవైతే పేపర్ బోట్స్ని వాటర్లో వదిలాడో అవి రెండు రేస్ పెట్టుకుంటాయంట. సో పైన ఆకాశంలో ఉండే బోట్స్, క్లౌడ్స్ లాంటి బోట్స్, తర్వాత కింద తను వదిలిన బోట్స్ రేస్ పెట్టుకుంటాయి. సో తన ప్లేమేట్ ఏం చేస్తున్నాడు, గాలిని వదులుతూ ఉంటాడు అనమాట, సో దట్ తన బోట్స్ ముందుకు వెళ్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఇమాజినేషన్. When night comes, I bury my face in my arms and dream that my paper boats float on and on
అండర్ ద మిడ్ నైట్ స్టార్స్. అయితే ఎప్పుడైతే రాత్రి అవుతుందో ఐ బరీ మై ఫేస్ ఇన్ మై ఆర్మ్స్, అంటే చేతులతో నా ఫేస్ని కవర్ చేసుకుంటాను, అంటే కనపడకుండా సో కవర్ చేసేసుకుంటాను అని అంటున్నాడు ఇక్కడ. అయితే అండ్ డ్రీమ్ దట్, అయితే కలగంటాను ఏమని, దట్ మై పేపర్ బోట్స్ ఫ్లోట్ ఆన్ అండ్ ఆన్ అండర్ ద మిడ్ నైట్ స్టార్స్. అయితే నా పేపర్ బోట్స్ ఫ్లోట్ అంటే వెళ్తూనే ఉన్నాయన్నమాట, ఎంత దూరం అంటే అంత దూరం ఫ్లో అవుతూ ఉన్నాయి. తర్వాత అండర్ ద మిడ్ నైట్ స్టార్స్, రాత్రి కదా కాబట్టి పైన ఆకాశంలో ఏమో స్టార్స్ ఉన్నాయి. మిడ్ నైట్ అని అంటే మధ్యరాత్రి, సో మధ్యరాత్రి స్టార్స్ ఆకాశంలో ఉన్నాయి, నా బోట్స్ ఏమో వెళ్తూనే ఉన్నాయి. అంటే ఈ అబ్బాయి పడుకున్నాక కూడా ఏం కలగంటున్నాడు, తన బోట్స్ గురించే కలగంటున్నాడు అనమాట. సో ఆ బోట్స్ మధ్యరాత్రి వెళ్తూ ఉన్నాయి, తర్వాత పైన ఆకాశంలో మాత్రం స్టార్స్ ఉన్నాయన్నమాట. ద ఫెయిరీస్ ఆఫ్ స్లీప్ are sailing in them and ladding is their baskets full of dreams. అయితే the fairies of sleep అంటే నిద్రకు సంబంధించిన అద్భుతమైన దేవతలు అన్నమాట. సో ఫెయిరీస్ అని అంటాం చూడండి, మనం ఎక్కడన్నా సిండ్రెల్లాలో చూసింటారు ఫెయిరీస్. సో చాలా అందంగా ఉంటారు వాళ్ళు, వైట్ డ్రెస్ వేసుకొని వింగ్స్ ఉంటాయి వాళ్లకు. సో అలా ఫెయిరీస్ ఆఫ్ స్లీప్ అన్నమాట, అంటే నిద్రకు సంబంధించిన దేవతలు లాంటి వాళ్ళు. ఆర్ సెయిలింగ్ ఇన్ దెమ్, సో వాళ్ళు ఆ పడవలో ప్రయాణిస్తూ ఉన్నారు. అండ్ ద ల్యాడింగ్ ఆఫ్ దేర్ బాస్కెట్స్, అయితే వాళ్ళు బాస్కెట్స్ని క్యారీ చేసినారు, అంటే వాళ్ళ దగ్గర బాస్కెట్స్ ఉన్నాయి. ల్యాడింగ్ ఈజ్ దేర్ బాస్కెట్స్ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్, అయితే వాళ్ళ బాస్కెట్స్ నిండా ఏమున్నాయంటే డ్రీమ్స్ ఉన్నాయి, అంటే కళలను తీసుకొని వస్తున్నారు అని అంటున్నాడు. అంటే వాళ్ళు తను ఏవైతే బోట్స్ని తయారు చేసి పంపించాడో, ఫ్లో చేశాడో వాటర్లో, దాంట్లో ఈ ఫెయిరీస్ ఆఫ్ స్లీప్ సేల్ చేస్తున్నాయన్నమాట. సో ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు, ప్రయాణం చేస్తూ కళలు నిండిన బాస్కెట్స్ని అందరి కోసం తీసుకొని వెళ్తున్నారు. అంటే అందరూ నిద్రపోతుంటారు కదా, సో అందరికీ మంచి మంచి కళలు రావాలి అనేసి వాళ్ళు ఆ ఫెయిరీస్ ఆఫ్ స్లీప్ ఆ బోట్లో సేల్ అయి వెళ్తూ ఉంటారనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్ పోయం చూడండి, ఇక్కడ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. సో అందమైన పోయం ఇది, అంటే ఇంట్రెస్టింగ్ పోయం, అందమైన పోయము. సో ఇక్కడ బోట్స్ అంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు వచ్చినాయి. సో ఎలా బోట్ తయారు చేసి ఏం చేస్తారు పిల్లలు అనేసి ఒక చిన్న పిల్లోడి పర్స్పెక్టివ్లో నుంచి మనకు ఈ పోయంని చూపించడం జరిగింది. సో మీరు కూడా నెక్స్ట్ వర్షాలు పడినప్పుడు ఖచ్చితంగా బోట్స్ ప్రిపేర్ చేస్తారు కదా. సో ఇక్కడతో ఈ పోయం, పేపర్ బోట్స్ పోయం కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ మళ్ళీ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనే లెసన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.